హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కవిత కర్ణాకర్. నేనైతే యూట్యూబ్లో వచ్చేసి చాలా రోజులు అవుతుందండి ఫుల్ వీడియోస్ చేయక. ఇక అందు గురించి కంటిన్యూగా అయితే మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితులలో గ్యాస్ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకి వంట గ్యాస్కి పెద్దగా ప్రాబ్లం లేకున్నా కమర్షియల్ గ్యాస్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకి ఏమవుతుందని అంటే 45 days బుకింగ్, 25 days బుకింగ్ అనేది ఉంది కదా. అందులో వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 25 days బుకింగ్ అవుతుంది, డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 45 days బుకింగ్ అవుతుంది, మళ్ళీ సిటీలో ఉన్న వాళ్ళకి 25 daysకే బుకింగ్ అవుతుంది. మనకి పల్లెటూరులో ఏజెన్సీ ఉంది, మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మనకి వచ్చేసి 45 daysకి ఒక బుకింగ్ అవుతుందండి. ఎందుకంటే 45 days బుకింగ్ వల్ల పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 2 నెలలు 3 నెలలు వచ్చే వాళ్ళకి 4 నెలలు ఇట్లా గ్యాస్ అయితే వస్తుంది. ఎట్లా అంటే ఒక 190% మందికి ప్రాబ్లం ఏం లేదు. ఒక 10 మందికి మాత్రమే, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఒక దగ్గర ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే 45 days బుకింగ్ అనేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందులో వచ్చేసి కొంతమంది ఇట్లా ఫోన్స్ చేసి మేడం ఇట్లా మాకు గ్యాస్ లేదు, ఎట్లా వండుకోవాలి, ఏం చేయాలని చెప్పి మస్తు బాధపడుతుంటారు. అప్పుడు మొత్తం ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చేయలేని పరిస్థితి. మనము వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలన్నా చేయలేని పరిస్థితి వాళ్ళకు. అట్లాంటి వాళ్ళకు ఏం చేద్దామంటే ఖచ్చితంగా మనకు ఇప్పుడు పక్క దేశంలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనకి ఇప్పుడు ఇట్లా ఉంది. ఒకవేళ మన దేశంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా మనము ఎదుర్కోవాలి, అలా అంటే ప్రతి ఒక్క పరిస్థితిని మనమైతే ఎట్లా ఎదుర్కోవాలనేది మనకైతే తెలియాలి కదా. అందు గురించి గ్యాస్ ఒక్కటే మనకి అది కాదండి, మనం వంట చేసుకొని తినడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. అందులో వచ్చేసి ఇప్పుడు మీకు జాబ్లు చేస్తున్నారు, చాలా ఇప్పుడు మీరు బిజీ ఉంటారు. మీరు మొత్తం గ్యాస్ మీదనే డిపెండ్ కాకుండా ఒకసారి రైస్ కుక్కర్ యూజ్ చేయండి. లేదు మీరు ఇంటి దగ్గరనే ఉంటారు, ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, కనీసం కట్టెల పొయ్యి మీద వంట ఎట్లా చేసుకోవాలనేది కూడా తెలియాలి. అందు గురించి నేనైతే ఈ వీడియోలో వచ్చేసి నేను ఈరోజు కట్టెల పొయ్యి మీదనైతే వంటనైతే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఏం కొత్త కాదు, నా చిన్నప్పటి నుండి నేనైతే కట్టెల పొయ్యి మీదనైతే వంట చేసేవాళ్ళం. నాన్నమ్మ ఇట్లా పొద్దుగల లేచి వాళ్ళకి ముగ్గేసుకొని మంచిగా పొయ్యి మీద వంట చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే. అప్పుడైనా సరే 7 గంటల వరకే పని మొత్తం తీరుతుండే. ఇప్పుడు గ్యాస్ మీద అయినా సరే 10 అయినా పని తీర్తలేదు. అంటే మన అలవాట్లు అనేది ఎట్లా మారిపోయింది అనేది మనకి తెలియాలి. అందు గురించి నేనైతే ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీదనైతే వంట ఎట్లా చేయాలని చెప్పి మీకైతే చూపిద్దామనుకుంటున్నాను. ఓకే, వెళ్దాం రండి. అయితే కట్టెల పొయ్యి మీద కూర అంటే మస్తు ఇష్టం. అందు గురించి గిట్లనైతే ఎట్లా పెట్టి అలా కట్టెల పొయ్యి మీద కూర వండుకోవాలని చెప్పి కింద మట్టి పోసి 6 ఇటుక పిల్లలు తెచ్చి మంచిగా పొయ్యి అయితే తయారు చేసుకున్నా. ఇక నేను చిన్నగా ఉన్నప్పుడైతే సంవత్సరంకి అయ్యే కట్టెలన్నీ ఒకటేసారి తెచ్చుకునేట్టున్నాం. మా అమ్మ, మా నాయన, మా బావ, నేను అందరం కలిసి మంచిగా పొద్దుగాల వండుకొని సర్ది పెట్టుకొని బండి కట్టుకొని అడవిలోకి పోతే రాత్రి 7 అవుతుండే, ఇంటికి వచ్చేసరికి సంవత్సరం అవుతుండే. ఇక ఇప్పుడేమో మొత్తం గ్యాస్ వచ్చింది కాబట్టి ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇంటి దగ్గర ఉన్న కట్టెలు పెట్టి వండుతుంది కూడా మనకి మస్తు బరువు అవుతుంది. ఇక అందు గురించి ఈరోజు ఎట్లాగో ఇక కట్టెల పొయ్యి ముట్టించినాం కదా అని చెప్పి ఇక చికెన్ కూరనైతే వండుకోవాలనుకుంటున్నా. ఇక మా ఇంట్లోనైతే అన్ని ఏం ఐటమ్స్ లేవు, అన్ని షాప్లోనే ఉంటాయి. ఇక ఉన్న కాడికైనా సరే ఇక కట్టెల పొయ్యి మీద ఎట్లున్నా సరే కూరనైతే మంచిగా ఉంటుందని చెప్పి ఇక చికెన్ కూరకైతే అన్నీ తయారు చేసుకొని ఇట్లా కడాయి పెట్టుకొని ఇక వంటనైతే చేసుకుంటున్నా. సరే అండి, మా వీడియో కనుక చూసినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అండి. మీరు కూడా ఇట్లనే కట్టెల మీద ట్రై చేస్తారని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి.